వైసీపీకి సంబంధించి పార్టీ భవిష్యత్తు మీద జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా దృష్టి సారిస్తున్నారు. అయితే ఈసారి ఆయన అంటే కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆయన మాత్రం వెనక్కే ఛాన్స్ ఉండదు అనేది ఇప్పుడు మరోసారి నిరూపించుకోబోతున్నారట. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఈసారి గెలుపు గుర్రా బరిలోకి దించాలి, స్థానికంగా పట్టున్న నాయకుల్ని రంగంలోకి దించాలని వ్యూహాత్మక ఎత్తుగడైతే వేస్తున్నారట. త్వరలోనే అంటే ఇప్పటికే ఇన్ఛార్జీల నియామకం మొదలుపెట్టిన నేపథ్యంలో ఆ ఇన్ఛార్జీలు అంటే గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా క్యాడర్ని కలుపుకెళ్ళాలి, క్యాడర్కి గుర్తింపు ఇవ్వాలి. అలాగే క్యాడర్ బలంగా ఉన్న నాయకులు, ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే అటువంటి వాళ్ళనే ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మొన్న రకరకాల ఎత్తుగడలు వేశారు. సోషల్ ఇంజనీరింగ్ అని, లేదంటే ఆయన ఇచ్చిన నవరత్నాలకే జనాలు ఆకర్షితులు అవుతారని, వాలంటీర్ వ్యవస్థని ఇలాగా. ఇప్పుడు అవేమీ లేవు కంప్లీట్గా. అంటే వాలంటీర్ వ్యవస్థ లేదు, సోషల్ ఇంజనీరింగ్ ఈయన చేస్తారా లేదంటే ఆల్రెడీ ఒకసారి ఫెయిలియర్ అయ్యారు కాబట్టి మళ్ళీ చేస్తారా లేదో తెలియదు. నవరత్నాల గురించి గతంలో ఇచ్చారు కాబట్టి మళ్ళీ అవే చెప్పుకోవాలి, ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. నేను వస్తే ఆ బటన్ నొక్కేవాడిని, ఈ బటన్, మళ్ళీ ఈసారి బటనే అంటారా లేదంటే కొత్తగా ఏమన్నా ఆలోచిస్తారు. వీటితో పాటు ఇప్పుడు మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వైసీపీలో అందులో గెలుపు గుర్రాలను మినహాయిస్తే మిగిలిన చోట్ల కూడా గెలిచే క్యాండిడేట్లని పెట్టాలనే ఉద్దేశంతో ఒక కొత్త ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారట. అంటే చాలామంది ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళకి కూడా గతంలో లాగే కొంతమందికి సీట్లు మారచ్చు, లేదంటే సీట్లు లేకపోవచ్చు.